పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఇక ప్రస్తుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. చైర్మన్ ఫార్మేట్ లో ఆమె రాజీనామా చేయగా త్వరలోనే ఆమోదం పొందుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక కవిత రాజీనామా ఇప్పటికే శాసన మండలి చైర్మన్ కార్యాలయానికి చేరుకుంది. చైర్మన్ తో ఆమె స్వయంగా మాట్లాడక రాజీనామా ఆమోదం పొందే అవకాశం ఉంది. అందుకోసం చైర్మన్ అపాయింట్మెంట్ కు కవిత కోరగా వచ్చే వారం ఆమోదం పొందుతుందని తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికలపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఎవరికి వారు సీటు దక్కించుకోవడానికి అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. నిజామాబాద్ లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఇప్పట్లో నిర్వహించలేమని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 2022 జనవరి 5వ తేదీన ఆమె ఎన్నికయ్యారు. ఆమె పదవి కాలం 2028 జనవరి 4తో ముగియనుంది. వాస్తవంగా ఆమె పదవి కాలం మరో 27 నెలలు ఉంది. అయితే తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల సెగ్మెంట్ కు ఉప ఎన్నిక నిర్వహించాలంటే కనీసం 75% ఓటర్లు ఎన్నికై ఉండాలి. స్థానిక సంస్థలో ఓటు వేసే అర్హత ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేట్లకు సంబంధించి అన్ని స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తుతం నిర్వహించాల్సి ఉంది. ఈ రెండింటి అన్ని ఎన్నికలు జరిగితే కానీ నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల నిబంధనలు అంగీకరించవు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు మొత్తం 596 ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోనూ 215 వార్డులు, డివిజన్లు ఉన్నాయి. ఇలా మొత్తం జిల్లాలో 811 స్థానాలు ఉండగా వీటిలో కనీసం 75% వరకు సీట్లకు ఎన్నికలు జరిగే సభ్యులు ఎన్నికై ఉండాలి. ఇక అనగా కనీసం 608 మంది సభ్యులు ఎన్నికల్లో గెలుపొందాల్సి ఉంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లో మొత్తం 608 ఎంపికై ఉండాలి. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు పూర్తయినా 596 మంది సభ్యులు మాత్రమే ఎన్నికవుతారు. దీంతో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల రెండింటికి ఎన్నికలు పూర్తయితే కానీ ఉప ఎన్నిక సాధ్యం కాదు. అప్పటి వరకు ఆ స్థానం ఖాళీగానే ఉండనుంది.